హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ జీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ గా జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ నుంచి ఓన్లీ నేను జీకేకి సంబంధించి అంటే జనరల్ సైన్స్ అంటే జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని నేను డిస్కస్ చేయబోతున్నాను. సో టోటల్ గా 40 ప్రీవియస్ పేపర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ నేను డిస్కస్ చేయబోతున్నాను. సో టోటల్ గా మనకు ఈ సిరీస్ ఆఫ్ ఈ ప్రీవియస్ గ్రూప్ డి పేపర్స్ ఏదైతే ఉందో మనకు వీడియోస్ ఖచ్చితంగా సో వీటి ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో కంటిన్యూగా నా యూట్యూబ్ ఛానల్ ని మీరు ఫాలో అవుతుండండి. మీకు గ్రూప్ డి కావాల్సినటువంటి అంటే ఏ టాపిక్ చదివితే ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎలా అడుగుతున్నాడు, డెప్త్ అడుగుతున్నాడా, పై నుంచి అడుగుతున్నాడా, లేక అంటే మీడియం లెవెల్ అడుగుతున్నాడా అనేది క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా న్యూ నోటిఫికేషన్ రావాలి అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మనం వీడియోలోకి కనుక ఎంటర్ అయితే కనుక ఒకసారి చూడండి. సో ప్రీవియస్ గా జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించినటువంటి పేపర్స్ లో జనరల్ సైన్స్ అని అంటే మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కాకుండా రిమైనింగ్ 45 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి సో వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి సో ఇక్కడ చూసినట్లయితే నేను టోటల్ గా ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లో ఏవైతే మనకి క్వశ్చన్స్ వచ్చినాయో సో వాటి సెట్స్ కి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ నే నేను సో ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి జిఎస్ సంబంధించినటువంటి వీడియోస్ లో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అండ్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అన్నది మనకు ఒక క్లారిటీ అనేది ఉంటే సో మనం ఏంటంటే మనం అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ గురించి చదివి టైం వేస్ట్ చేసుకోవడం కంటే సో ప్రీవియస్ ఇయర్స్ గా మనకు ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ ఏమైతున్నాయో సో ఆ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే క్లియర్ గా మనకి ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ నుంచి ప్రీవియస్ గా క్వశ్చన్స్ రావడం జరిగింది అన్నది మనం చూసుకొని ప్రిపేర్ అయితే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి సో ఖచ్చితంగా ఏంటి అని అంటే సో నేను చేయబోయేటటువంటి సో టోటల్ గా నేను నియర్లీ 40 ప్రీవియస్ పేపర్స్ నేను సో నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా ఓన్లీ జనరల్ సైన్స్ సంబంధించి అని అంటే సో మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కాకుండా రిమైనింగ్ అన్ని టాపిక్స్ కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే నేను సో ఈ వీడియోస్ లో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. సో ఫస్ట్ చూసినట్లయితే ఒక్కసారి చూడండి ఇక్కడ నెక్స్ట్ సో ఒక్కసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్. ద బుక్ ఇండోమిటబుల్ స్పిరిట్ ఈజ్ రిటన్ బై ఎవరు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇండోమిటబుల్ స్పిరిట్ అనేటటువంటి బుక్ ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మనకి ఇక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఈ క్వశ్చన్ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మనకి ఎవరైతే మనకి ప్రీవియస్ గా రచించినటువంటి బుక్స్ రచయితలు ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గానీ లేదంటే ఏపీజే అబ్దుల్ కలాం గానీ లేకుంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి సుభాష్ చంద్రబోసే గానీ లేదంటే మనకు మహామహులు ఎవరైతే మనకు ఉన్నారో సో వారందరూ రాసినటువంటి బుక్స్ లేకుంటే వాళ్ళు రాసినటువంటి బుక్స్ లిస్ట్ గాని సంబంధించి ఖచ్చితంగా మనం చదవాల్సిందే. ఎందుకనంటే మనకు ప్రీవియస్ గా వచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే సో బుక్స్ అండ్ ఆథర్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇండోమిటబుల్ స్పిరిట్ అనే బుక్ రచించింది ఎవరు అని అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 2 చూడండి. ఏ సడన్ ఫాల్ ఇన్ ద బారోమెట్రిక్ రీడింగ్ ఇండికేట్స్ అంటే ఇక్కడ చూసినట్లయితే బారోమెట్రిక్ ఏదైతే మీటర్ ఉందో ఆ మీటర్ లో మనకి రీడింగ్ అనేది సడన్ గా 0కి గనక పడిపోతే అది ఏం ఇండికేట్ చేసినట్లు అని అంటే మనకి ఇక్కడ స్టామ్ ని ఇండికేట్ చేసినట్టు అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి సో బారోమెట్రిక్ సంబంధించినటువంటి మీటరు దాంట్లో ఉన్నటువంటి సడన్ గా ఫాల్ అయితే కనుక ఏం జరుగుతుంది, ఏం ఇండికేట్ చేస్తుంది అంటే స్టామ్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ క్వశ్చన్ బట్టి మనం ఏం చెప్పొచ్చు మనకి ఎక్కడైతే ఎన్నైతే టైప్స్ ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అమ్మీటర్, వోల్ట్ మీటర్, బారోమీటర్ అండ్ అల్టీమీటర్ ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఇలాంటి కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క మీటర్ గురించి మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మనకి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 3వ క్వశ్చన్ చూసినట్టయితే
అల్బెరూని కేమ్ టు ఇండియా విత్. సో ఇక్కడ అల్బెరూని అనే తను సో ఎవరితో ఇండియాకి వచ్చింది అంటే ఇక్కడ చూసినట్లయితే మహమ్మద్ గజ్నీ. సో మహమ్మద్ గజ్నీ తో మనకి ఇక్కడ అల్బెరూని ఇండియాకి రావడం జరిగింది. అంటే ఏంది, మనకు ఇక్కడ హిస్టరీకి సంబంధించినటువంటి సో మన హిస్టరీలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో సో రాజుల గురించి ఖచ్చితంగా మనం చదవాల్సిందే, ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది మనకు హిస్టరీ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రవాస భారతీయ దివస్ 2013 వాజ్ హెల్డ్ ఎట్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అప్పట్లో జరిగినటువంటి ఆ దివస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి సో అప్పుడు మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కాబట్టి అప్పుడు మన కరెంట్ అఫైర్ కింద 2013కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ కింద మనకి ఇది రావడం జరిగింది. సో ప్రవాస భారతీయ దివస్ 2013 వాజ్ హెల్డ్ ఎట్. సో ఇది ఎక్కడ జరిగింది, 2013లో ప్రవాస భారతీయ దివస్ అనేది ఎక్కడ జరిగిందంటే కొచ్చిలో. సో ఖచ్చితంగా మనం దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎంజైమ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి యాక్చువల్గా మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అందులో ఎంజైమ్ కి సంబంధించినటువంటి ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనమైతే 4 ఆప్షన్స్ అనేది తీసుకోలేదు, జస్ట్ ఆన్సర్ కి సంబంధించినటువంటి అది మాత్రమే తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఆ 4 ఆప్షన్స్ లో ఎంజైమ్ ఏది అని అడిగింది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సో మనం చూసినట్లయితే ట్రిప్సిన్. సో ట్రిప్సిన్ అనేటటువంటిది మనకు ఎంజైమ్ గా సో ఇక్కడ ఆన్సర్ అనేది మనకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏంటి, సో ఎంజైమ్స్ సంబంధించినటువంటి టాపిక్ కూడా ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, 6వది, వేర్ ఈస్ ముల్లా పెరియార్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ డ్యామ్స్ ఉన్నవి అన్నది మనకి తెలిస్తే సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ముల్లా పెరియార్ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఏ రాష్ట్రంలో ఉంది అని అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు కేరళ రాష్ట్రం. అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంది, మనకి డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో డ్యామ్ కి సంబంధించినటువంటి టాపిక్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ముల్లా పెరియార్ డ్యామ్ అనేది మన కేరళలో ఉండడం జరిగింది. నెక్స్ట్ 7వది చూడండి, 7వది చూసినట్లయితే ద జోగ్బానీ, భరత్ నగర్ అండ్ జయానగర్, బిజల్పురా. సో ఈ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పేర్లు సంబంధించి ఇక్కడ ఏందనంటే బర్దిబాస్ లైన్స్ కనెక్ట్ ఇండియా టు అన్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే జోగ్బానీ అండ్ భరత్ నగర్ అండ్ జయనగర్ అండ్ బిజల్పురా బర్దిబాస్ లైన్స్ అనేది ఇండియాకి ఏ ఏ ఏ ప్రాంతంలో అంటే లైక్ ఏమంటారు ఏ సంబంధించినటువంటి రాష్ట్రాలు కానీ లేకుంటే ఏ కంట్రీస్ సంబంధించినటువంటి బార్డర్స్ ని టచ్ చేసి ఉంది అని అంటే కనెక్ట్ అయ్యింది అని అంటే మనం చూసినట్లయితే ఇక్కడ నేపాల్ కు సంబంధించి అంటే నేపాల్ కంట్రీకి సంబంధించి మనకు కనెక్ట్ అయ్యింది అనమాట అవి. నెక్స్ట్ 8వ చూసినట్లయితే ద ఫోర్ట్ ఎట్ పులికేట్ వాజ్ బిల్డ్ బై. ఇక్కడ చూసినట్లయితే మనకి కోటల గురించి అడుగుతున్నారు అనమాట. అంటే హిస్టరీ చూసినట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లో ఉన్నటువంటి గోల్కొండ కోట. సో గోల్కొండ కోట సంబంధించి అంటే ఇక్కడ మనకి ఫోర్ట్ అంటే కోటలు కాబట్టి సో మనకి ఇక్కడ సో మనకి రాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ కోటలు ఏవైతే ఉన్నాయో ఆ కోటలు నిర్మించింది ఎవరు అని కూడా ఇక్కడ క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. సో ద ఫోర్ట్ ఎట్ పులికట్ వాజ్ బిల్డ్ బై. సో పులికట్ లో ఉన్నటువంటి ఫోర్ట్ అనేది ఎవరు దీన్ని కట్టించారు అంటే ఇక్కడ చూసినట్లయితే డచ్ అనమాట. సో అతను మనకి ఈ ఫోర్ట్ ని కట్టించడం జరిగింది. అంటే మనకు ఖచ్చితంగా మనం ఈ మన ఇండియాలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటలను ఎవరు కట్టించారన్నది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ 9వ క్వశ్చన్ చూడండి, కబీర్ వాజ్ ద డిస్పైప్ ఆఫ్ ఎవరు అన్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ మన రామానంద అనే అతను మన కబీర్ ఈ రాజు ఎవరైతే ఉన్నారో సో వారి దగ్గర పనిచేసిన వాళ్ళు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా మన హిస్టరీ నుంచి రిపీట్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ చేంజ్. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి చాలా చాలా రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సంబంధించి మనకు గ్రూప్ డి లో 25 క్వశ్చన్లు రావడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ అనేది మనకు మెయిన్ రోల్ మనకి గ్రూప్ డి లో మెయిన్ రోల్ పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ చేంజ్ అన్నాడు. అంటే ఫిజికల్ గా చేంజ్ కానటువంటిది ఏంటి అని అంటే ఇక్కడ చూసినట్లయితే డిసొల్యూషన్ ఆఫ్ సెయిన్ ఇన్ వాటర్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏందనంటే సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది వాటర్ లో మనకి
చేంజ్ అవ్వనటువంటిది. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి డిసొల్యూషన్ ఆఫ్ సెయిన్ ఇన్ వాటర్ అనమాట. సో దానికి ఆన్సర్ అది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 11వది విచ్ ఈస్ ద ఓన్లీ స్నేక్ దట్ బీల్స్ ఎ నెస్ట్. సో ఇక్కడ చూసినట్లయితే ఏదో ఒక పాము, అంటే ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఏంటంటే కింగ్ కోబ్రా సంబంధించినటువంటి పాము అనేది మనకు సో నెస్ట్ అనేదాన్ని మనకు సో ఇక్కడ డెవలప్ చేయడం అంటే బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే దీనికి సంబంధించి ఏంది మనకి సో ఇక్కడ చూసినట్లయితే పాముల గురించి, నెక్స్ట్ పక్షుల గురించి, సో వీటికి సంబంధించినటువంటి వాటిని కూడా ఖచ్చితంగా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి 12వది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ డస్ నాట్ కంటైన్ ఆక్సిజన్. సో ఇక్కడ చూసినట్లయితే ఏ మినరల్స్ ఆక్సిజన్ ని కలిగి ఉండవు, సో ఏ మినరల్స్ ఆక్సిజన్ కలిగి ఉండవు అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ మనకు పైరిట్స్ అనమాట. సో పైరిట్స్ సంబంధించినటువంటి మినరల్స్ ఆక్సిజన్ కలిగి ఉండవు. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా ఈ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మనకు మెయిన్ రోల్ అనేది పోషిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కెమిస్ట్రీని అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్క బిట్ మనం చదవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 13వది చాంద్ బీబీ వాజ్ ద రూలర్ ఆఫ్. సో ఇక్కడ చూసినట్లయితే చాంజు బీబీ అనేటటువంటి లేడీ సో రూలర్ గా ఎప్పుడు అంటే ఏ ప్రాంతానికి రూలర్ గా చేసిందని అంటే ఇక్కడ అహ్మద్ నగర్. సో అహ్మద్ నగర్ కి చాంద్ బీబీ రూలర్ గా చేసిందనమాట. నెక్స్ట్ 14 క్వశ్చన్ చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ పార్సెక్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ అన్నాడు. అంటే పార్సెక్ అనేది దేనికి యూనిట్ అని ఇక్కడ అంటే దేన్ని మెజర్ చేయడం కోసం యూనిట్ గా వాడుతున్నారంటే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ అన్నమాట. ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ ని మెజర్ చేయడం కోసం సో దీని మెజర్మెంట్ లో మనకి పార్సెక్ అనేది యూనిట్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద బైట్ ఆఫ్ ఏ మ్యాడ్ డాగ్. అంటే పిచ్చి కుక్క కరిస్తే ఏ డిసీజ్ వస్తుందని అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే హైడ్రోఫోబియా అనేది డిసీజ్ అంటే రోగం అనేది రావడం జరుగుతుంది ఒకవేళ పిచ్చి కుక్క కనుక కరిస్తే. నెక్స్ట్ అంటే దీన్ని బట్టి ఏంది మనకు డిసీజెస్ మనకు బయాలజీలో ఉన్నటువంటి డిసీజెస్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా మనకు ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం సో బయాలజీలో ఉన్నటువంటి డిసీజెస్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా మనం చాలా గట్టిగా చదవాలన్నమాట. నెక్స్ట్ 16వది చూసినట్టయితే ద ఫినామినాన్ ఆఫ్ సమ్మర్ స్లీప్ బై యానిమల్స్ ఈజ్ కాల్డ్. ఇక్కడ చూసినట్లయితే సమ్మర్ స్లీప్ బై యానిమల్స్ అనేదాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ ఎయిస్టివేషన్. సో ఐస్టివేషన్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనమాట. సో ఐస్టివేషన్ అని మనం పిలుస్తున్నాం అనమాట. సమ్మర్ స్లీప్ బై యానిమల్ అనేదాన్ని మనం ఐస్టివేషన్ అని పిలుస్తున్నాం. సో వీటికి సంబంధించిన టాపిక్స్ కూడా ఖచ్చితంగా మనం చదవాలి. నెక్స్ట్ 17వది వచ్చేసి ద టర్మ్ HUF మీన్స్ అన్నాడు. ఇక్కడ మనకు HUF అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటిది అని అంటే ఇక్కడ చూసినట్లయితే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సో వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ వీటికి సంబంధించిన టాపిక్ ని అస్సలు మనం వదలొద్దు, ఎందుకంటే మనకి ఈజీగా ఒక మార్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు 18వది ద విటమిన్ విచ్ ఈస్ లయబుల్ టు బి డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ కుకింగ్ ఈజ్. అంటే మనం వంట వండేటప్పుడు సో వంట వండుతున్నప్పుడు మనకు ఏ విటమిన్ అనేది మనకి ఇట్లా ఏమంటారు దాన్ని మన అంటే ఆ పదార్థంలో ఉండేటటువంటి ఆ విటమిన్ అనేది మనకి వెళ్ళిపోతుంది అని అంటే విటమిన్ సి అనమాట. సో మనం వంట చేస్తున్నప్పుడు విటమిన్ సి అనేది మనకు దాంట్లో నుంచి మనకు డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట, వదిలేసి వెళ్తుంది. నెక్స్ట్ 19 చూసినట్లయితే ద ఫస్ట్ డినాసిటీ ఆఫ్ విజయనగర్ కింగ్డమ్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ డినాసిటీ ఎవరు అని అంటున్నాడు. విజయనగర్ కింగ్డమ్ కి ఫస్ట్ డినాసిటీ ఎవరు అని అంటే ఇక్కడ సో మనకి ఇక్కడ చూసినట్లయితే సంగమ. సో సంగమ అనే పర్సన్ ఫస్ట్ డినాసిటీ అనమాట విజయనగర్ రాజ్యానికి. నెక్స్ట్ 25 చూడండి ఇన్ హూజ్ రెయిన్ శాంతి స్తూప వాజ్ బిల్డ్. సో ఇక్కడ చూసినట్లయితే ఎవరి కాలంలో శాంతి స్తూప అనేది మనకు కట్టడం జరిగిందంటే అశోకుని కాలంలో శాంతి స్తూప అనేది కట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 21వ క్వశ్చన్ చూసినట్లయితే స్వాధార్ ఈజ్ ఏ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ అన్నాడు. అంటే స్వాధార్ అనేది సో ఇండియాలో ఉన్నటువంటి ఒక స్కీమ్ అనమాట. సో ఈ స్వాధార్ అనేది దేనికి సంబంధించినటువంటి స్కీమ్ అంటే ఉమెన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్. సో ఉమెన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ అనే దానికి సో ఇది అడ్రస్ అనమాట. సో స్వాధార్ అనేది మనకి ఉమెన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్. సో దీనికి సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, గవర్నమెంట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ కింద మనకి స్కీమ్స్ ని అస్సలు వదలకుండా ఖచ్చితంగా ప్రతి చదవాలి. నెక్స్ట్ చూసినట్లయితే 22వ చూసినట్లయితే
లెజిస్లేషన్ ఆఫ్ విడో రీమ్యారేజ్ ఇన్ ఇండియా వాజ్ ఫస్ట్ సెక్యూర్డ్ బై అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత ఆ లేడీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని దానికి సంబంధించినటువంటి ఆ రూల్ ని ఎవరు ఫస్ట్ రైజ్ చేశారు అని అంటే ఇక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే ఈ పర్సన్ ఏం చేశాడంటే ఒకవేళ భర్త చనిపోతే తన భార్య మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అన్న దానికి ఫస్ట్ రైజ్ చేసినటువంటి పర్సన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జపానీస్ ఎన్సెఫాలిస్టైస్ ఈస్ స్ప్రెడ్ బై అన్నాడు. సో దీనికి సంబంధించి జపానీస్ అంటే మనకు వరల్డ్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనకి రావడం జరుగుతుంది కాబట్టి సో మనం ఖచ్చితంగా వరల్డ్ న్యూస్, వరల్డ్ కరెంట్ అఫైర్స్ కూడా ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మస్కిటో అనమాట. సో ఓకేనా. సో మోస్కిటో అనేది మనకు 23వ దాని ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 24 చూడండి, వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఏఐసిటిఈ అంటే ఏఐసిటిఈ అనేది మనకి ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే మనకి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది మనకు ఏఐసిటి ఫుల్ ఫామ్. అంటే దీని బట్టి ఏం తెలిసింది మనకి ఖచ్చితంగా అబ్రివేషన్స్ అనే టాపిక్ ని మనం అస్సలు వదలొద్దు, ఎందుకంటే అబ్రివేషన్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అది. నెక్స్ట్ 25 చూడండి, 25వది ది నాగార్జున ఇన్స్క్రిప్షన్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్నాడు. అంటే ఇక్కడ నాగార్జున ఇన్స్క్రిప్షన్స్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే బుద్ధిజం గురించి ఇక్కడ నాగార్జున ఇన్స్క్రిప్షన్స్ అనేది తెలియజేస్తుంది కాబట్టి సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే సో ఇన్స్క్రిప్షన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో టాపిక్, ఆ ఇన్స్క్రిప్షన్స్ టాపిక్స్ ని ఖచ్చితంగా మనం చదవాల్సింది, ఎందుకంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం ఆ టాపిక్ ని వదిలేసామంటే 1 మార్క్ పోయింది అన్నట్లు లెక్క. నెక్స్ట్ 26వ చూడండి. సో 26వది వచ్చేసి ద సుయల్కుచి టెక్స్టైల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సుయల్కుచి టెక్స్టైల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో మనకి ఉంది అని అంటే ఇక్కడ మనకు అస్సాం రాష్ట్రంలో మనకు ఈ టెక్స్టైల్ పార్క్ అంటే సుయల్కుచి అనే టెక్స్టైల్ పార్క్ అనేది మనకు ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైందని అంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్క్సే కానీ లేదనంటే మనకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్సే కానీ సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ అంటే టాపిక్ ఏవైతుందో ఆ టాపిక్ ని ఒక్కదాన్ని కూడా వదలకుండా మనం చూసినట్లయితే చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఖచ్చితంగా ఒక మార్క్ అనేది మనం సంపాదించుకుంటున్నాం కాబట్టి ఆ టాపిక్ ని వదలొద్దు మనం. నెక్స్ట్ 27 చూడండి, ప్రొహిబిషన్ ఆఫ్ discrimination on grounds of religion, race, caste, sex or place of birth is మెన్షన్డ్ ఇన్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మన భారత రాజ్యాంగం సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనం అస్సలు ఒక్కటి కూడా వదలకుండా చదవాలి, ఎందుకంటే మనం ఖచ్చితంగా ఈ ఆర్టికల్స్ ని ఖచ్చితంగా ఏ ఒక్కటి వదలకుండా నేర్చుకున్నామంటే ఖచ్చితంగా 1 మార్క్ అనేది మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క ఆర్టికల్ ని కూడా వదలొద్దు మన భారత రాజ్యాంగంలో. సో అదే విధంగా మనకి ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మనకి షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి టోటల్ గా ఉన్నటువంటి షెడ్యూల్స్ కూడా ఒక్కొక్క షెడ్యూల్ కు ఒక్కొక్క దానికి సంబంధించింది ఉంది కాబట్టి మనకు ప్రతి ఒక్క షెడ్యూల్ అండ్ ప్రతి ఒక్క ఆర్టికల్ మనం ఖచ్చితంగా చదవాల్సిందే, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి మనకి ఆ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆర్ఆర్బి గ్రూప్ కి సంబంధించి సో ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ చూసినట్లయితే 28వది ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ వైరస్ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు ఏమడుగుతున్నాడు, బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఈ వైరస్ అనేది మనకు వైరస్ సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఎలా ఉంటుంది ఏంటి అని అంటే సో ఇక్కడ వైరస్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇట్ మల్టిప్లైస్ ఓన్లీ ఆన్ హాస్ట్ అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, ఖచ్చితంగా మన బయాలజీలో ఉన్నటువంటి వైరస్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా మనం చదవాలి, ఎందుకంటే దాని నుంచి కూడా 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ దేన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు బ్రదర్, ఎందుకంటే మనకు 25 క్వశ్చన్స్ ఓన్లీ ఈ 3 టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. సో దట్టు మళ్ళీ మనకు పెద్ద టఫ్ కూడా కాదు, ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ 29వ చూడండి, 29వ చూసినట్లయితే ద బ్యాక్టీరియల్ కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ నైట్రోజన్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ అన్నాడు. అంటే ఇది కూడా మనకు బయాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో బయాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఏంటి అంటే బ్యాక్టీరియల్ కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ నైట్రోజన్ కాంపౌండ్, నైట్రోజన్ నుండి నైట్రోజన్ కాంపౌండ్ కు మార్చేటటువంటి బ్యాక్టీరియా కన్వర్షన్ అనేది ఏంటి అని అంటే దాన్ని ఏమంటున్నామంటే మనం నైట్రోజనేషన్. ఓకేనా. సో నైట్రోజనేషన్ అంటున్నాం కాబట్టి అంటే ఇదేంటి మనకి మళ్ళీ బయాలజికల్ సైన్స్ నుంచి మనం ఖచ్చితంగా ఈ బ్యాక్టీరియా అనే కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా మన క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ బయాలజీని ఫిజిక్స్ ని కెమిస్ట్రీని గట్టిగా చదవాలి అండ్ ఏ ఒక్క టాపిక్ కూడా వదలకుండా చదవాలి.
నెక్స్ట్ 35 చూడండి, 35 చూసినట్లయితే జూడ్ ఫెలిక్స్ ఈజ్ ఏ ఫేమస్ ఇండియన్ ప్లేయర్ ఇన్ విచ్ స్పోర్ట్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, సో ఈ క్వశ్చన్ కి హాకీ అనేది మనకి ఆన్సర్, ఎందుకంటే ఈ పర్సన్ జూడ్ ఫెలిక్స్ అనే అతను హాకీకి సంబంధించినటువంటి ఫేమస్ ప్లేయర్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ 30 క్వశ్చన్ గమనించినట్టే మనకి ఏంటంటే మనకి ఇండియాలో అండ్ మనకు వరల్డ్ వైడ్ లో ఆడుతున్నటువంటి అంటే ఉన్నటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్ లలో ఫేమస్ పర్సనాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటే కానీ, లేదంటే హాకీ కానీ, లేకుంటే ఫుట్బాల్ కానీ, లేకుంటే అన్ని ఏ గేమ్స్ అయితే ఆ గేమ్స్ ఉన్నాయో దాంట్లో ఫేమస్ పర్సనాలిటీస్ కూడా క్వశ్చన్ అనేది ఆ పర్సన్ పేరు ఇచ్చి ఆ పర్సన్ ఏ గేమ్ కి సంబంధించి అంటే ఏ స్పోర్ట్ కి సంబంధించిన పర్సన్ అని కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ని ప్లస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న టాపిక్స్ ని అస్సలు వదలకుండా చూడండి బ్రదర్, ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఈజీగా ఒక చిన్న మార్క్ అనేది సంపాదించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 31 చూడండి, 31ది బాయ్కొనోర్ కాస్మోడ్రోమ్ ద స్పేస్ లాంచ్ ఫెసిలిటీ ఈజ్ లొకేటెడ్ అన్నాడు. అంటే బాయ్కోనోర్ కాస్మోడ్రోమ్ అనేది స్పేస్ లాంచ్ అనేది సో దేనికి సంబంధించి అంటే ఏ కంట్రీకి సంబంధించి లేదంటే ఏ స్టేట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం సో మనకు సంబంధించి స్పేస్ ఏదైతే ఉందో స్పేస్ సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాసా కానీ, లేకుంటే మనకు ఉన్నటువంటి ఇస్రో కానీ, లేకుంటే మన పక్క దేశాలు కానీ, లేకుంటే పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏదైనా సరే మనకు సంబంధించి ఇస్రోకి సంబంధించి కానీ, నాసాకి సంబంధించి కానీ ఉన్నటువంటి క్వశ్చన్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా మనకు ఒకటి వస్తుంది. కాబట్టి సో మనం ఖచ్చితంగా అది కూడా చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ బాయ్కోనోర్ కాస్మోడ్రోమ్ అనేది మనకు స్పేస్ లాంచ్ అనేది ఎక్కడ ఉందనంటే కజకిస్తాన్. సో కజకిస్తాన్ కి సంబంధించినటువంటి కంట్రీలో బాయ్కోనోర్ అండ్ కాస్మోడ్రోమ్ అనే స్పేస్ లాంచ్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ 32 చూడండి, an ant can see the objects all around it due to the presence of అన్నాడు. అంటే ఒక చీమ అనేది దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను చూడాలి, ఆబ్జెక్ట్స్ చూడాలంటే దేని వల్ల అవుతుందనంటే కాంపౌండ్ ఐస్ వల్ల అవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, మళ్ళీ మనకు బయాలజికల్ సైన్స్ చూడండి, బయాలజికల్ సైన్స్ కి సంబంధించినటువంటి సో ఇక్కడ చీమల గురించి కానీ, పాముల గురించి కానీ, లేదనంటే డిసీజెస్ గురించి కానీ, లేదంటే బ్యాక్టీరియా గురించి కానీ, సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం బయాలజికల్ సైన్స్ బాగా చదవాలి. నెక్స్ట్ 33 చూడండి, విచ్ క్యానల్ కనెక్ట్స్ మెడిటెర్రేనియన్ సీ విత్ రెడ్ సీ అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ మెడిటెర్రేనియన్ సీ అండ్ విత్ రెడ్ సీ అనేది అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ 2 సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సముద్రాలు అనేది ఏ క్యానల్ కి కనెక్ట్ అయినాయి అంటే మనకు సూయజ్ క్యానల్ అనమాట. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది, మనకు జియోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ ఒక్క టాపిక్ ని కూడా జియోగ్రఫీలో వదలొద్దు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సూయజ్ క్యానల్ అనమాట. నెక్స్ట్ 34 చూడండి, వేర్ ఈజ్ అల్మట్టి డ్యామ్ ఈజ్ లొకేటెడ్. ఇంత ముందుగా మనం మాట్లాడుకున్నాం డ్యామ్స్ కానీ, పవర్ ప్రాజెక్ట్స్ కానీ, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, లేదనంటే మనకి నేషనల్ పార్క్స్ కానీ, లేదనంటే బయోస్పియర్ రిజర్వ్స్ కానీ, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వీటికి సంబంధించిన టాపిక్స్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే నా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి. ప్రతి ఒక్క గ్రూప్ డికి సంబంధించి కానీ, ఎన్టీపీకి సంబంధించి కానీ ప్రతి ఒక్క టాపిక్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి, చూడండి, నేర్చుకోండి. అండ్ ప్రతి ఒక్క మార్క్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఏ ఒక్క మార్క్ కూడా వదలకుండా మనం ప్రతి టాపిక్ నేర్చుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే అల్మట్టి డ్యామ్ అనేది మనకి ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ 35 చూడండి, యాంటీబయోటిక్ పెన్సిలిన్ యాక్ట్ ఎగైనిస్ట్ బ్యాక్టీరియా బై అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, యాంటీబయోటిక్ పెన్సిలిన్ అనే ఇక్కడ మనకు యాక్ట్ ఏదైతే ఉందో సో ఈ యాక్ట్ అనేది దేనికి ఎగైనిస్ట్ గా, ఏ బ్యాక్టీరియాకి ఎగైనిస్ట్ గా ఉందని అంటే మనకి క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి సో బ్లాకింగ్ బయోకెమికల్ పాత్వేస్ ఇంపార్టెంట్ ఫర్ బ్యాక్టీరియా అన్నాడు. అంటే బ్లాకింగ్ బయోకెమికల్ పాత్వేస్ ఇంపార్టెంట్ ఫర్ బ్యాక్టీరియా అంటే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ కూడా మనకి మళ్ళీ బయాలజికల్ సైన్స్ నుంచి బ్యాక్టీరియా అండ్ యాంటీబయోటిక్ సంబంధించినటువంటి టాపిక్ నుంచి రావడం జరిగింది. కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బ్రదర్ సైన్స్ అనేది మనకి. నెక్స్ట్ 36 చూడండి, 36ది హూ లెడ్ ద ఫౌండేషన్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా. సో పోర్చుగీస్ పవర్ అనే ప్రాజెక్ట్ అనేది మనకు మన ఇండియాలో ఎవరు స్థాపించారు, ఎవరు మనకి శంకుస్థాపన చేశారు, ఎవరు చేశారంటే ఇక్కడ చూసినట్లయితే ఆల్ఫోన్సో ది
అబుక్వేర్క్. సో ఈ పర్సన్ మనకు మన పోర్చుగీస్ పవర్, మన ఇండియాలో పోర్చుగీస్ పవర్ సంబంధించినటువంటి ఫౌండేషన్ చేసిండు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్. వీటికి సంబంధించిన క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనం ఈ ఫౌండేషన్ సంబంధించి కానీ లేకుంటే మనకు వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. అది నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ అన్నాడు. అంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది ఏంటి అని అంటే సో గ్యాప్ బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అంటే ఇది మనకి ఇండస్ట్రీ. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ టాపిక్ కూడా అసలు వదలకుండా చదవాలి, ఎందుకంటే 1 మార్క్ ఈజీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 38తో చూడండి. ఇన్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రియల్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ అన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే పార్లమెంట్ గురించి అడుగుతున్నాడు. సో ఇక్కడ రియల్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎవరి అంత పెద్ద పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ చూసినట్లయితే మనకు మినిస్టర్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో సో ఈ కౌన్సిల్ అనేది మనకి ప్రైమ్ మినిస్టర్ కి హెడ్ గా ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి మనకి ఏంటంటే రియల్ పవర్స్ ఆర్ వెస్టెడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి సో పార్లమెంట్ కి సంబంధించిన క్వశ్చన్ కూడా మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఖచ్చితంగా ఏ ఒక్కదాన్ని కూడా వదలదు మనం. నెక్స్ట్ 39 చూసినట్లయితే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి సో పౌనపుణ్యం, ఫ్రీక్వెన్సీ అంటే పౌనపుణ్యం కాబట్టి సో ఇక్కడ మనకి పౌనపుణ్యం అనే అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ యొక్క పౌనపుణ్యం, సౌండ్ వేవ్స్ యొక్క పౌనపుణ్యం అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేసామంటే సైకిల్ పర్ సెకండ్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ వచ్చేసినట్లయితే ఇది మనకి ఫిజిక్స్ లో రావడం జరుగుతుంది కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి గ్రూప్ డి కి, ఎందుకంటే ఓన్లీ ఈ 3 టాపిక్స్ అంటే ఓన్లీ 3 సబ్జెక్ట్ నుండి మనకి 25 క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్, అస్సలు వదలొద్దు మనం. నెక్స్ట్ వాట్ డస్ డిబిఎం స్టాండ్స్ ఫర్ అన్నాడు. ఇంతకుముందు మనం చూసిన అబ్రివేషన్ సంబంధించినటువంటి ఆ టాపిక్ ని అస్సలు వదలొద్దు, ఎందుకంటే మనకి 1 కానీ 2 కానీ రావడం జరుగుతుంది కాబట్టి సో ఆ టాపిక్ ని వదలొద్దు. ఇక్కడ డిబిఎంఎస్ మనకు ఫుల్ ఫామ్ చూసినట్లయితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి డిబిఎంఎస్ ఫుల్ ఫామ్. సో ఇక్కడ చూసినట్లయితే 41ది where did the G20 summit held in September 2013 takes place అన్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే G20 సమ్మిట్ అనేది సెప్టెంబర్ లో ఏ ప్లేస్ లో మనకి ఇది జరగడం జరిగిందని అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే సెయింట్ పీటర్స్బర్గ్ అనమాట. సో ఈ ప్లేస్ లో మనకి జరగడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి కరెంట్ అఫైర్స్ కింద చూసినట్లయితే ఈ సుమ్మిత్ ఏవైతున్నాయో ఈ సుమ్మిత్ సంబంధించినటువంటి ఏ అంటే ఏ ఇయర్ లో ఏ మంత్ లో ఏ ప్లేస్ లో మనకి జరిగిందని క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ సుమ్మిత్ సంబంధించినటువంటి డేట్స్, ఇయర్స్, ప్లేసెస్ అని ఖచ్చితంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 42వ చూడండి. విచ్ బుక్ వాజ్ రిటన్ బై దాదాబాయ్ నౌరోజీ ఆన్ పవర్టీ అండ్ ఎకానమీ అండర్ ద బ్రిటిష్ రూల్ అన్నాడు. అంటే ఇంతకుముందుగా మనం చూసాము అంటే మనకి ఏంటంటే బుక్స్ అంటే బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ అంటే ఆ టాపిక్స్ నుంచి మనకి 1 నుంచి 2 రావడం జరుగుతుంది కాబట్టి ఒక డైరెక్ట్ వస్తుంది, ఒకటి ఇండైరెక్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అది చదవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఖచ్చితంగా మనం చూసుకోండి, చేయండి, ఎందుకంటే మనం ఏ ఒక్క టాపిక్ కూడా వదలదు బ్రదర్, ఎందుకంటే మనకి 45 క్వశ్చన్స్ లో మినిమం 40 కూడా మనం చేసినామంటే ఈజీగా మనకు గ్రూప్ డి అనేది రావడం జరుగుతుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ అంటే బుక్స్ అండ్ ఆథర్స్ ఖచ్చితంగా 1 నుంచి 2 రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు 43 చూడండి. స్లైనెక్స్ సింప్లీ మనం ఏం చెప్పొచ్చు అంటే స్లినెక్స్ ఈజ్ ద జాయింట్ నావెల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ అన్నాడు. అంటే స్లినెక్స్ అనేది మనకి ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకు చూసినట్లయితే ఇండియాలో మన కొన్ని రాష్ట్రాలకు లింకప్ అయినటువంటి ఎక్సర్సైజ్లు ఉంటాయి. నెక్స్ట్ కొన్ని అంటే కంట్రీలకు సంబంధించినటువంటి మనకు అంటే కంట్రీలు 1, 2, 3 ఇలా మన కంట్రీలు ఒప్పందం చేసుకొని మనకు చేస్తున్నటువంటి మనకు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు స్లినెక్స్ అనేది ఇక్కడ మనకు ఏ కంట్రీలకు సంబంధించి అంటే ఇండియా అండ్ శ్రీలంకకు సంబంధించినటువంటి ఒప్పందం అనమాట. సో ఇది మనకు ఈ రెండు కంట్రీలు డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం వరల్డ్ వైడ్ గా కూడా మనం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కదాన్ని చూసుకోవాలి. నెక్స్ట్ 44 చూడండి. హంపీ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అన్నాడు. ఇక్కడ చూడండి మన క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి నదులు ఏవైతుందో నదుల సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా మన క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం ఇండియాలో ఉన్నటువంటి రివర్స్ అంటే నదులు ఏవైతున్నాయో నదుల కాన్సెప్ట్ కూడా మనం ఖచ్చితంగా చూడాలి. సో ఈ రివర్స్ సంబంధించినటువంటి నదులకు సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేసి ఆల్రెడీ నా యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. సో ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి, చూడండి, నేర్చుకోండి, ఏ ఒక్క టాపిక్ కూడా వదలదు బ్రదర్. నెక్స్ట్ సో ఈ క్వశ్చన్ కి 44 క్వశ్చన్ కి ఏంటంటే హంపీ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అన్నాడు కాబట్టి మనకి తుంగభద్ర అనమాట. ఓకేనా. నెక్స్ట్ 45 చూడండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అన్నాడు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి చూసినట్లయితే ఫెడరల్ ఇన్ ఫార్మ్ అండ్ యూనిటరీ ఇన్ స్పిరిట్ అనమాట. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి డైరెక్ట్ గా కాబట్టి ఖచ్చితంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి
షెడ్యూల్స్ కానీ లేదంటే మనకి ఆర్టికల్ సంబంధించి కానీ లేదంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో ఈ 45 క్వశ్చన్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ లో మనకి గ్రూప్ డి కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ నుండి నేను ఈ 45 క్వశ్చన్స్ చూస్తున్నాను. ఎందుకంటే మనకు టోటల్ 100 మార్క్స్ అనమాట. అందులో 45 క్వశ్చన్లు వచ్చేసి మనకు జనరల్ సైన్స్ కింద ఉంటుంది. అంటే జనరల్ సైన్స్ మీన్స్ మన కంప్లీట్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, స్టాటిక్, జీకే ఇవన్నీ సంబంధించి 45 క్వశ్చన్లు ఉంటాయి. సో ఈ 45 క్వశ్చన్లు మనకు ప్రీవియస్ గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ నుంచి నేను చేయడం జరిగింది. సో రిమైనింగ్ 55 క్వశ్చన్స్ అనేది మనకు ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ 45 క్వశ్చన్స్ అనేది చూడండి. సో దీనికి సంబంధించి ఇంకా అంటే ఈ 45 క్వశ్చన్స్ అనేది ఒక పేపర్ నుంచి నేను కలెక్ట్ చేయడం జరిగింది. 45 క్వశ్చన్స్ తోటి మనం ఈ వీడియోను క్లోజ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను దగ్గర ఒక 30 నుంచి 40 ప్రీవియస్ గ్రూప్ డి పేపర్ సంబంధించినటువంటి జిఎస్ క్వశ్చన్స్ నేను నా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బ్రదర్.